చూడండి, కాలు ఇంతున్న కాలు ఇంత లావు అయిపోతుంది, అదంతా మంట వస్తుంటుంది. మరి వాళ్ళకు కూడా ఒక ఇంత ముద్దను అంటే ఒక ఉసిరికాంత పరిమాణము పల్లి నూనెలో కలిపి మింగించాలి. కొంత పల్లి నూనె కలిపి ఆ కుట్టిన కాలుకు మొత్తం రాయాలి. సుందెలక కరిచిందనుకో మొత్తం మచ్చలు అవుతాయి, అంత తోలంతా ఊడిపోతుంటుంది, అక్కడంతా దురద వస్తుంటుంది. ఆ కాలు మొత్తం అది మచ్చలయ్యి ఊడిపోతుంటాయి, కొందరికి పుల్లలాగా అవుతుంటాయి. కాబట్టి ఆ చుందెలకు కరిచిన వారికి కూడా ఒక ఉసిరికాంత మన పల్లి నూనె కలిపి మింగిచ్చి ఆ కాలుకు మొత్తము రాయాలి. ఈ విధంగా 2 పూటలు ఇవ్వాలి. రోజు తప్పించి రోజు 2 పూటలు ఇచ్చినట్టయితే ఆ చుందెలక కాటు విషయం కూడా తగ్గిపోతుంది. అదే తేలు కుట్టిందనుకో ఒక్క చెంచా మోతాదుగా ఇది వాటర్లో కలిపి తాగిచ్చేసినా పర్లేదు, లేదంటే నూనెలో కలిపి ఒక ఇంతంత ఉండను లోపలికి ఇచ్చిన 5 నుంచి 10 నిమిషాల తేలు కుట్టిన వారికి కూడా విషయం కూడా 5 నుంచి 10 నిమిషాల్లో తగ్గిపోతుంది. ఎలాంటి సెప్టిక్ కూడా అవ్వకుండా ఇది చూస్తుంటుంది, సర్వ విషయాలకు విరుగుడు కాబట్టి. అదే పాము కరిచిందనుకో, పాములలో నాగుపాము కానీ, ఎర్రియ కానీ, కట్లెరే కానీ, ఎర్రెర్రే కానీ, నల్ల కట్ల పాము కానీ, నూనె కట్ల పాము కానీ, ఏ విషపూరితమైన పామైనా సర్వ విషయాలకు విరుగుడుగా ఈ బోనియం అనేది పనిచేస్తుంటుంది. ఇది ఇంత ఒక 20 గ్రాముల మోతాదు పల్లి నూనె కలిపించి తాగేయాలి. మళ్ళొక 5 నుంచి మళ్ళొక 10 గ్రాములు మళ్ళీ వెనక చీరు తాగేయాలి. ఇట్లా ఒక 2 సార్లు అప్పటిదప్పుడే ఒక పావు గంట గ్యాప్ ఇచ్చి తాగేయాలి. అది కొంచెం చెంచనార ఒక 2 సార్లు తాగిపించినా సరిపోతుంది. ఈ నూనె తాగించడం వల్ల ఏమవుతుందంటే వామిటింగ్, కొంతమందికి నురుసులు తయారవుతుంటే లోపల ఆ వామిటింగ్ వచ్చినా బయటికి కక్కినప్పుడు కూడా కొంత అనేది ఈ మందు అనేది లోపల ఆగుతుంది. కాబట్టి నూనె కలపడం అనేది జరుగుతుంది. లేదంటే వట్టి పౌడర్ కూడా నములుకుంటూ మింగొచ్చు పాము కుట్టినవారు కానీ. మరి ఈ యొక్క మొక్కలు గుర్తుపట్టడము, ఇది బాగా కఠినంగా చేదు అనేది ఉంటుంది. ఈ మొక్క ఇది అడవి మిరప కాదు, మిరప చెట్టు కాదు. ఇంత చేదున్న మొక్కను మీరు ఒక్క ఆకు నమిలిందంటే నోరంతా చేదైపోతుంది. ఇది చాలా వరకు షుగర్ కూడా ఉపయోగపడుతుంది, షుగర్స్ను కూడా తగ్గిస్తుంది. వట్టిగా ఎక్కువ తిన్నట్టయితే మొగతనం తగ్గే అవకాశం ఉంటుంది. వట్టిగా ఎక్కువ తినొద్దు దీని నేలవేమును. ఇది ఇలాంటి సందర్భంలో మాత్రమే తినాలి. ఇది గుర్తుపట్టుకునే విధానం, దీన్ని నమలంగానే చేదనేది ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.